వెల్కమ్ టు MG9 న్యూస్. తుంగభద్ర డ్యాం మరమ్మత్తు పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ఆనకట్టపై వరద ఉధృతి తట్టుకోలేక కొట్టుకుపోయిన 19 గేటుకు మరమ్మత్తు పనులను అధికారులకు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. డ్యాం వద్దకు చేరుకున్న టీడీపీ నాయకులకు కర్ణాటక రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగడి, కొప్పల్ ఎంపీ రాజశేఖర్, సింధనూరు ఎమ్మెల్యే అంపన్న, హోస్పేట ఎమ్మెల్యే గ్యావ్యప్ప మరియు అధికారులు ఘన స్వాగతం పలికి దగ్గరుండి ఆనకట్టకు జరిగే మరమ్మత్తు పనులను వివరించారు. 19వ నెంబర్ గేటు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన టీడీపీ నాయకులు 60 టీఎంసీల నీటిని వృధాగా వదలకుండా వీలైనంత ఎక్కువ నీటిని రబీలో రైతులకు పంటల సాగు కొరకు ఉంచే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఆనకట్ట నుంచి అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడంతో వచ్చే వరద ప్రభావం ప్రధానంగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయ నియోజకవర్గ రైతులపై పడే ప్రభావం ఉన్నందున వెనుక ఖర్చుకు వెనకాడకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజ్, మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్లతో పాటు పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, మాజీ డీసీసీ నీటి సంఘం అధ్యక్షులు పల్లిపాడు రామిరెడ్డి, కొసిగి మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ, ఆలూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్. బాధాకరం. ఈ శనివారం రోజు గేటు పోయినప్పటి నుంచి కూడా మేమంతా బాధపడుతున్నాం. ఇందాక ఇప్పుడు వచ్చిన మేము అందరితో, మినిస్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేసి తొందరలో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కాకపోతే మళ్ళా నీళ్లు చాలా వరకు నదిలో వేస్ట్గా వదిలి మళ్ళీ వరుణదేవుడు కరుణిస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ ప్రకారంగా తొందరలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు కామన్గా ప్రతిరోజు నియోజకవర్గంలోనే ఈ నది ప్రవహిస్తుంది. అక్కడ అక్కపక్కన ఏదైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ప్రాణులకి కానీ మనుషులకు కానీ పొలంలో ఏదైనా పంప్ సెట్ వేసే వాళ్ళకి కానీ ఇబ్బంది కాకుండా ఏమి అక్కడ నియోజించారు మీరు? ప్రస్తుతం ఈ ఫ్లోయింగ్ రావడం వల్ల పెద్ద నదీ తీర ప్రాంతంలో నష్టమేమి లేదు. ఇంకా ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి ప్రమాదం లేదు. వర్షాలు ఉండే మటుకు ఖచ్చితంగా ప్రమాదాలు చాలా ఉండేవి. నదీ తీర ప్రాంతంలో ఉండే పంప్ సెట్లు కూడా పూర్తిగా